అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి ఈ శ్రీరామనవమికి నేను గత 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ మన శ్రీరాముడు వివాహం జరుగుతున్న టైంలో మేము ఆ శివుని మనసులో తలుచుకొని ఆయనని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఈ పసుపు కొమ్ము కట్టుకొని మేము ఆ శివునికి అంకితం మేము సమర్పించుకుంటామండి. ఇది ప్రతి ఒక్క శివశక్తి జోగిని హిజ్రాస్ ప్రతి ఒక్కరు చేసుకునే పని అంటే ఒక లింగాధారణ చేసుకొని మేము ప్రతి సోమవారం నిష్ఠతో ఉండి ఆ దేవుని మనసులో తలుచుకొని మేము ఆయనకు అర్పించుకోవడం జరుగుతుంది. ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మాట్లాడుతున్నా సూర్యాపేట నుంచి శ్రావణిని. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు శ్రీరామనవమి ద్వారా మేము ట్రాన్స్జెండర్స్ని ఇక్కడ కళ్యాణం ఎందుకు జరుపుకున్నాము. ఆ రాముల వారు మాకు ఒక చిన్న దయ ఇచ్చారు. అది ఏంటంటే రాముల వారు మాకు ఒక కోరికడం ద్వారా ఈరోజు మేము ఇలా కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. మేము శివుని కళ్యాణం చేసుకుంటాం, అలాగే రాముల వారి కళ్యాణంలో మేము ఇలా బియ్యం పోసుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరూ మా ట్రాన్స్ కమ్యూనిటీ అలాగే మన శివశక్తులు వీళ్ళందరం మేమందరం జోగినీలతో సహా ఇక్కడికి వచ్చి ఇలా బియ్యం పోసుకోవడం జరుగుతుంది. అందుకనే ఈ రాముల వారి కళ్యాణంలో మా ట్రాన్స్జెండర్స్ అలాగే జోగినీలు అలాగే శివశక్తులు వీళ్ళందరం కలిసి ఇక్కడ మేము బియ్యం పోసుకుంటాం. అలాగే శివ కళ్యాణంలో పోసుకుంటాం, అలాగే రాముల వారి కళ్యాణంలో పోసుకుంటున్నాం. కాబట్టి ఈ రాముల వారు మాకు ఒక కోరిక ఇవ్వడం ద్వారా ఈ బియ్యం పోసుకోవడం జరుగుతుంది. మాకు ఎప్పుడు ఇలాగే దయ ఉండాలని ఆ రాముల వారిని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ. అందరికీ నమస్తే అండి. తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సింధు, నా పేరు వచ్చేసి సింధు. నేను కరీంనగర్ గత 20 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏటేటా సంబరంగానే ఫుల్ హ్యాపీగా జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా వచ్చే భక్తులకు కూడా ఏ హాని కలగకుండా బాగా పోలీస్ శాఖ కానీ దేవాదాయ శాఖ కానీ అందరూ సపోర్ట్ చేస్తూ సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ కళ్యాణం జరుపుకోవడం ఏంటి అని మీరు అడుగుతారు కావచ్చు, నేను చెప్తాను. ఒకటే, ఎవరైనా ఈ తెలంగాణ ఎక్కడ ఏ ప్రజలైనా మన దేశంలో ఉండే ప్రజలందరూ చల్లగా ఉండాలని, గొడ్డు గోద పాడి పంట అందరూ బాగుండి అందరికీ పెళ్ళిళ్ళు జరిగి అందరూ బాగుండాలని మేము కోరుకుంటూ ఈ కళ్యాణం చేసుకుంటాము. మనసులో తలుచుకుంటూ కళ్యాణం చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ముఖ్యంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఆరోగ్య ఎర్ర కరీంనగర్ నుంచి వచ్చాను. తను సింధు కరీంనగర్ నుంచి వచ్చామండి. మేము గత 9 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది శ్రీరామనవమికి. ఇక్కడ మనం చూడని విషయం ఏంటి అని అంటే రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో జరగడం అనేది ఇది ఇక్కడ మాత్రమే జరుగుతుంది, వేములవాడలో. మరి ఇక్కడ కూడా శివాలయంలో శ్రీరాముడి కళ్యాణం జరగదండి. మనం ఇక్కడ కన్నుల పండుగ చూడొచ్చు. మనము ఎందుకు అనగా శివసత్తులు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ జోగినీలు కానీ ఇక్కడ వచ్చి ఆ శివుణ్ణి స్మరిస్తూ రాముల వారి కళ్యాణంలో మేము కళ్యాణం ఆడడం జరుగుతుందండి. ఇది మాకు చాలా తరతరాల నుంచి జరుగుతున్న ఆచారం కాబట్టి మేము దాన్ని నిలుపుకుంటూ వస్తున్నాము. ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యతలు సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఈ లోక కళ్యాణం గురించి భావించుకొని మేము ఇలా కళ్యాణం ఆడతాం. థ్యాంక్ యూ. హాయ్ అండి. అందరికీ ముందుగా నమస్కారం. నేను అందరికీ ముందు నా పేరున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరికీ నా పేరు పండు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ప్రాపర్ హైదరాబాద్. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి ఏడాది మేము ఇక్కడికి వచ్చి తలంబ్రాల శ్రీరామనవమికి జరుపుకుంటాము. రంగరంగ వైభవంగా ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది. అమ్మవారి అయ్యవారి మంచి ఆశీస్సులు ఉండాలి. ఎల్లప్పుడూ ప్రజలు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఎప్పుడు ఏ ఆటంకం లేకుండా మంచిగా ఎలా జరుగుతుందో అలాగే మాకు జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు మాకు ఏ ఇబ్బంది లేకుండా ట్రాన్స్ కానీ శివసత్తులకు కానీ ఎవరికి కానీ ఏ ఇబ్బంది లేకుండా మాకు ఎప్పుడు ఇలాగ మంచి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పేరున అందరికీ ధన్యవాదాలు మా తరఫు నుంచి.